ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్లయితే కల్వకుర్తిలోని శ్రీ చైతన్య స్కూల్లో ఫీజులు అధికంగా వసూలు చేయడంతో పాటు పుస్తకాలకు కూడా అధిక డబ్బులు వసూలు చేసి దోపిడీ చేస్తున్నారని చెప్పేసి ఇటు విద్యార్థి సంఘాలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఎంఈఓకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్నటువంటి ఎంఈఓ పుస్తకాలు ఎక్కడ విక్రయిస్తున్నారని చెప్పేసి తనిఖీ చేయగా కల్వకుర్తిలో ఉండేటువంటి సుభాష్ నగర్లోని ఓ ఇంట్లో వెనక భాగంలో ఉన్నటువంటి రూమ్లో విద్యాస్థలి పేరిట శ్రీ చైతన్య స్కూల్కి సంబంధించినటువంటి పుస్తకాలు విక్రయిస్తున్నారని చెప్పేసి గుర్తించి దానికి సంబంధించినటువంటి ట్రేడ్ లైసెన్స్ ఉందా అని చెప్పేసి అక్కడ ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళను అడిగినటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి ట్రేడ్ లైసెన్స్ అప్లై చేసింది మాత్రమే ఎంబీఓకు ఇచ్చి ఇదే ట్రేడ్ లైసెన్స్గా చూపించారు. మరికొంతమంది అడిగినప్పటికీ ట్రేడ్ లైసెన్స్ అప్లైది మాత్రమే చూపించడంతో ఇది ట్రేడ్ లైసెన్స్ అని చూపించడంతో మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులతో ట్రేడ్ లైసెన్స్ ఈ షాపుకు ఉందా అని చెప్పేసి అడగడంతో అసలు విషయం బయటపడింది. అక్కడ అసలు ఆ షాపుకు ఆ పుస్తకాల విక్రయానికి నోట్బుక్ల విక్రయానికి సంబంధించి ట్రేడ్ లైసెన్స్ లేకపోవడంతో అధికారులు వెంటనే స్పందించి ఇటు మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు ఎంఈఓ అక్కడికి చేరుకొని వెంటనే అధిక ధరలకు అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నటువంటి శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి పుస్తకాల కేంద్రాన్ని సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికే 2 నెలలుగా ఆ పుస్తకాల విక్రయ కేంద్రము చాలా గోప్యంగా నడిపిస్తున్నారని చెప్పేసి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వారు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికే 70% వరకు తల్లిదండ్రులు కూడా పుస్తకాలు పిల్లల కోసం కొన్నటువంటి పరిస్థితి. వాటిని పైన కూడా రిసిప్ట్లు కలెక్ట్ చేసి అవి రికవరీ అయ్యే విధంగా చూస్తామని చెప్పేసి కూడా ఎంఈఓ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే శ్రీ చైతన్య స్కూల్కి సంబంధించినటువంటి ఎవరైతే అక్కడ ప్రిన్సిపల్ వాళ్ళు ఉన్నారో మాకు ఆ పుస్తకాల విక్రయానికి సంబంధం లేదంటూనే మొత్తం టోటల్గా శ్రీ చైతన్య స్కూల్లో నుంచే ఆ పుస్తకాలకు సంబంధించినటువంటి విక్రయ కేంద్రాన్ని ఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి సిబ్బందితోనే ఆ పుస్తకాలు విక్రయిస్తున్నారని కూడా అక్కడ పూర్తి స్థాయిలో నిర్ధారణ కావడంతో ఈరోజు అక్కడ అక్రమంగా నిల్వ ఉంచి పుస్తకాలను విక్రయిస్తున్నటువంటి విక్రయ కేంద్రాన్ని అధికారులు సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ఎవరైనా అక్రమంగా నిల్వ ఉంచి అనుమతులు లేకుండా అధిక ధరలకు పుస్తకాలు విక్రయించడం కానీ అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఆయన ప్రైవేట్ స్కూళ్లను హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఈరోజు శ్రీశైల మహాక్షేత్రంలో బుల్లెట్లతో పాటు పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి కలకలం రేగింది. శ్రీశైల మహాక్షేత్రంలో ఉన్నటువంటి వాసవి సత్రం వెనక భాగంలో డివైడర్లో చెట్లలో ఒక కవర్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బుల్లెట్లతో పాటు వంకాయ బాంబులు తర్వాత పేలుడు పదార్థాలు ఒక ఎర్ర కలర్ ఉండేటువంటి ఒక గుడ్డను కూడా అక్కడ ఉంచడంతో పలు అనుమానాలకు దారితీసింది. ఇవన్నిటినీ కూడా శానిటేషన్ సిబ్బంది గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ప్రత్యేక బలగాలతో అక్కడికి వచ్చేసి ఆ కవర్లో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా గుర్తించి అవి ఇంతకు ఎవరు అక్కడ పెట్టి వెళ్ళారని చెప్పేసి సీసీ కెమెరాలతో దర్యాప్తు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే దాంట్లో ఎర్రతి కలర్లో ఉన్నటువంటి ఒక గుడ్డ ఉండడంతో అటవీ ప్రాంతమైనటువంటి నల్లమల అటవీ ప్రాంతం సమీపంలో ఉన్నటువంటి ఈ క్షేత్రంలో నక్సల్స్కి సంబంధించినటువంటి అలికిడి ఏమైనా ఉందా అని చెప్పేసి కూడా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఈరోజు శ్రీశైల మహాక్షేత్రంలో కవర్లో ఉన్నటువంటి గోప్యంగా ఎవరో ఇచ్చి వెళ్ళినటువంటి బుల్లెట్లతో పాటు పేలుడు పదార్థాలు వంకాయ బాంబులు ఎర్ర కలర్ ఒక గుడ్డ కలకలం రేపిందని చెప్పవచ్చు. దీంతో అక్కడ శ్రీశైల మహాక్షేత్రంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి, భక్తులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి శ్రీశైల మహాక్షేత్రంలో కనిపించింది.